అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును రద్దు చేయాలని కోరింది. విరాళాల అపహరణతో హిందూ మత స్వయం ప్రకటిత రక్షకులుగా చెప్పుకునే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిజస్వరూపం బయటపడిందని ధ్వజమెత్తింది. విభజన రాజకీయాల కోసం అయోధ్య అంశాన్ని వాడుకున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ సామాన్య భక్తుల విరాళాలను దోచుకున్నాయని ఆరోపించింది. భక్తుల మనోభావాలను అపహాస్యం చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ఒకవైపు కఠినమైన ఎఫ్సీఆర్ఏ నిబంధనల ద్వారా నమోదిత ట్రస్టులను నియంత్రించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్ వంటి పూర్తిగా నమోదు కాని సంస్థలు ఆలయాలను దోచుకోవడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నాయని విమర్శించారు. అయోధ్య రామమందిరంలో మహా దోపిడీ జరిగిందని ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. విరాళాలు, కానుకల దుర్వినియోగంలో ప్రమేయం ఉన్న ప్రభావవంతమైన వ్యక్తులను కాపాడుతున్నారని అన్నారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్న చంపత్ రాయ్ని ఈ కేసులో విచారించాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. దర్యాప్తు పరిధి కేవలం 8 మంది నిందితులకు మాత్రమే పరిమితం కాకూడదంది.